హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి దీక్ష పెట్టారు. వారాహి సభ, బహిరంగ సభ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా అసలు తాడు పేడు లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరిని, ఈవెన్ రాహుల్ గాంధీని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి ఆయన అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడమే జరిగింది. అండ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీల తరపు నుంచి ఎవరైతే సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళు, తర్వాత పీఠాధిపతులు, మఠాధిపతులు అని చెప్పి ఎవరైతే హిందూ దేవుళ్ళని కాపాడుతున్నారో, హిందూ సాంప్రదాయాలు కాపాడుతున్నాం అని చెప్పుకు తిరిగే స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ప్రభుత్వ అధికారులు వాళ్ళు వీళ్ళని లేదు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కానీ, మెయిన్గా టీటీడీ అధికారులు గతంలో ఎవరైతే చేశారో, మాజీ టీటీడీ ఈఓ, తర్వాత చైర్మన్లు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కటి కూడా అసలు అది లేదు ఇది లేదు ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా గంటన్నర ప్రసంగంలో అనకూడదు కానీ ఒక రేంజ్లో 4 భాషల్లో, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ 4 భాషల్లో అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి దేశం అంతా కూడా ఈ సభ గురించి మాట్లాడుకోవాలి, సనాతన ధర్మం గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మైండ్లో ఒక ఆలోచన అనేది రావాలి. సనాతన ధర్మం మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఆరోపణలు జరుగుతున్నాయి, ఎంత దారుణంగా వాళ్ళు వివక్ష చూపెడుతున్నారు అనేటట్టు ఈవెన్ పురాణాలతో సహా, స్వామీజీలతో సహా, కవులతో సహా మొత్తం అందరినీ కలుపుకుంటూ అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అనేది ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. అసలు ఆ రేంజ్లో ఇస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కలుపుకొని మాట్లాడడం అయితే జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సనాతన ధర్మం మీద ఒక బోర్డు కూడా ఖచ్చితంగా 100కు 100% ఏర్పాటు చేసి తీరాలి. అది చేసినంత వరకు నేను నిద్రపోయేదే లేదన్నట్టు అయితే అనేది గట్టిగా ఇచ్చారు. ప్రతి ఒక్కటి అసలు ఇటువైపు తమిళం గురించి తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో ఏవైతే సనాతన ధర్మం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడో దాని మీద తమిళంలో ఆయనకు గట్టి కౌంటర్ అవ్వడం అయితే జరిగింది. సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి, న్యాయస్థానాలకి, జస్టిస్లకి వీళ్ళందరికీ కలుపుకొని కూడా సనాతన ధర్మం మీద ఇన్ని మాట్లాడుతుంటే మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, న్యాయ చట్టాలు ఏం చేస్తున్నాయని చెప్పి ఆయన్ని విమర్శించడం అయితే జరిగింది. అంతేకాకుండా గత టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఎక్కడ ఏమైపోయాడు, ఆ లడ్డూ కల్తీ విషయం గురించి కానీ గట్టిగా మాట్లాడడం కానీ, రేపు రాబోయే లడ్డూ కల్తీ విచారణ అంటే ఈరోజు జరగబోయే లడ్డూ కల్తీ విచారణ ఏదైతే ఉందో దాని మీద గట్టిగా మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవైతే గత 5 ఏళ్ళు దారుణాలు చేశారో అందులో కొన్ని కలుపుకుంటూ మాట్లాడడం అయితే జరిగింది. అంతేకాకుండా 11 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూర్చోబెట్టాలి, అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని అప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా హిందూ దేవాలయాలు గత 5 ఏళ్ళు ఎన్ని దారుణాలు జరిగినాయి, ఆ రామసేతులో రాముడి విగ్రహం పగలగొట్టేసినప్పుడు, ఆంజనేయుడి విగ్రహం చెయ్యి విరగొట్టేసినప్పుడు, అంతర్వేది రథం తగలబెట్టేసినప్పుడు, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, హిందూ దేవుళ్ళ గుళ్ళో డబ్బుల దొంగతనాలు జరిగినప్పుడు, మరి గత 5 ఏళ్ళు ఇన్ని దారుణాలు జరిగినాయి కదా. ఇవన్నీ కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అయితే అసలు ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు. అసలు మాస్గా ఇస్తాడని చెప్పి అనుకోలేదు. గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు ప్రతి ఒక్కరిని కలుపుకుని ఆడు ఈడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కిలికి మాట్లాడడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ టాపిక్ అయితే మారింది. ఖచ్చితంగా వారాహి డిక్లరేషన్ ఏదైతే ఉందో అందులో ఆయన ఏదైతే రాసుకున్నాడో, ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మం గురించి ఖచ్చితంగా 4 భాషల్లో ప్రతి ఒక్కరికి కూడా, ఇటు నార్త్ ఇండియాలో కానీ అటు సౌత్ ఇండియాలో కానీ అన్ని కలుపుకొని ఆయన అయితే వివరించడం అయితే జరిగింది. కానీ సభ మాత్రం ఒక రేంజ్లో జరిగిందని మనం చెప్పుకోవాలి. జనాలు కూడా అదే విధంగా వచ్చారు, ప్రజాస్పందన కూడా అంతే దారుణంగా అయితే ఉంది. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని బోర్డు పెట్టే వరకు ఆయన నిద్రపోనని చెప్పాడు. ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు మీడియా అంతా కూడా సనాతన ధర్మం గురించి, పవన్ కళ్యాణ్ నిన్న వారాహి డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనల్ టాపిక్గా ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంత హుందాతనంగా, అంత పరిణితితో మాట్లాడడం అయితే చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వారాహి డిక్లరేషన్ అనేది ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అది 100కి 100% ప్రజలకి క్లియర్గా, సూటిగా వెళ్ళిందని మనం అయితే చెప్పుకోవచ్చు.